లాస్ట్ వీడియోలో గ్రేడియంట్ అండ్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్టింగ్ సెలెక్షన్ ఆఫ్ గ్రేడియంట్స్ ఇలాంటి వాటి గురించి చూసాం. సో ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్లో రూలింగ్ గ్రేడియంట్ అంటే ఏంటి, అండ్ మొమెంటమ్ గ్రేడియంట్ అంటే ఏంటి, నెక్స్ట్ పుషర్ గ్రేడియంట్ అంటే ఏంటి, అండ్ అలానే స్టేషన్ యార్డ్ గ్రేడియంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్లీ రూలింగ్ గ్రేడియంట్ అంటే ఏంటో చూద్దాం. The steepest gradient allowed on the track section. It determines the maximum load that the locomotive can haul that section. ఇదేంటంటే స్టీపెస్ట్ గ్రేడియంట్ అనమాట. రూలింగ్ గ్రేడియంట్ అంటే ద స్టీపెస్ట్ గ్రేడియంట్ దట్ వీ కెన్ ప్రొవైడ్ టు ఏ లోకోమోటివ్. ద స్టీప్ గ్రేడియంట్ నీడ్స్ మోర్ పవర్ఫుల్ లోకోమోటివ్స్. స్టీప్ గ్రేడియంట్ ఉన్నప్పుడు ఏం కావాలి, ఖచ్చితంగా పవర్ఫుల్ లోకోమోటివ్స్ అంటే ఇంజన్స్ పవర్ఫుల్గా ఉండాలన్నమాట. స్మాలర్ ట్రైన్ లోడ్స్, లోవర్ స్పీడ్ ట్రైన్ లోడ్ అనేది తక్కువగా ఉండాలి అండ్ స్పీడ్ అనేది కూడా తక్కువగా ఉండాలి, రిజల్టింగ్ ఇన్ కాస్ట్లీ హౌలింగ్. ద లోకోమోటివ్ షుడ్ హ్యావ్ అడిక్వేట్ పవర్ టు హౌల్ ద ఎంటైర్ లోడ్ ఓవర్ ద రూలింగ్ గ్రేడియంట్ అట్ ద మ్యాక్సిమం పెర్మిసిబుల్ స్పీడ్. ప్లేన్స్లో అయితే 1/150 to 1/200 ప్రొవైడ్ చేస్తాం, అండ్ హిల్లీ రీజియన్స్లో అయితే 1/100 to 1/150 ప్రొవైడ్ చేస్తాం రూలింగ్ గ్రేడియంట్. నెక్స్ట్ మొమెంటమ్ గ్రేడియంట్. The momentum gradient is steeper than rolling gradient. నార్మల్గా రూలింగ్ గ్రేడియంట్ అంటేనే స్టీపర్ అన్నారు, మరి మొమెంటమ్ గ్రేడియంట్ ఏంటి, రూలింగ్ గ్రేడియంట్ కంటే స్టీపర్గా ఉంటుందని చెప్తున్నారని మీరు అనుకుంటే, మొమెంటమ్ గ్రేడియంట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫాలింగ్ గ్రేడియంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ రూలింగ్ గ్రేడియంట్ వస్తుంది. సో ట్రైన్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ మూమెంటం వల్ల మనకి ఈ ఈ రైజింగ్ గ్రేడియంట్ ఉంది కదా, ఈ రైజింగ్ గ్రేడియంట్ కొంచెం ఎక్కువగా స్టేపర్గా ఉన్నా కూడా ఈ మూమెంటం వల్ల ఆ రైజింగ్ గ్రేడియంట్ని హౌల్ చేయడానికి ఈజీగానే ఉంటుంది అనమాట. సో అందుకోసమని రూలింగ్ గ్రేడియంట్ కంటే మొమెంటమ్ గ్రేడియంట్ కొంచెం స్టీపర్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ ఏ ట్రైన్ కమింగ్ డౌన్ ఎ ఫాలింగ్ గ్రేడియంట్ ఎక్వైర్స్ గుడ్ స్పీడ్ అండ్ మొమెంటమ్. ఇందాక చెప్పినట్లుగానే ఫాలింగ్ గ్రేడియంట్లో స్పీడ్ అందుకుంటుంది ఎక్కువగా అండ్ అలానే మూమెంటం కూడా ఉంటుంది, విచ్ గివ్స్ అడిషనల్ కైనెటిక్ ఎనర్జీ టు ద ట్రైన్ అండ్ అలౌస్ ఇట్ టు నెగోషియేట్ గ్రేడియంట్ స్టీపర్ దాన్ ద రూలింగ్ గ్రేడియంట్. అంటే రూలింగ్ గ్రేడియంట్లో ఉన్న గ్రేడియంట్ కంటే కొంచెం స్టీపర్ గ్రేడియంట్ ప్రొవైడ్ చేసినా కూడా మనకి హాల్ చేయడానికి ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మూమెంటం అండ్ స్పీడ్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా మూవ్ చేయగలదు. ఇందులో ఒక అబ్జెక్షన్ ఏంటంటే ఇన్ సచ్ సెక్షన్స్ ద మొమెంటమ్ గ్రేడియంట్స్ నో ఆబ్స్టాకిల్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగ్నల్స్. సిగ్నల్స్ అనేది ప్రొవైడ్ చేయకూడదు అనమాట. మొమెంటమ్ గ్రేడియంట్స్ ఉన్నప్పుడు సిగ్నల్స్ అనేది ఆ లైన్లో ప్రొవైడ్ చేయకూడదు. ఓకే. పుషర్ గ్రేడియంట్. పుషర్ గ్రేడియంట్ ఈస్ ద గ్రేడియంట్ వేర్ ఎక్స్ట్రా ఇంజిన్ ఈజ్ రిక్వైర్డ్ టు పుష్ ద ట్రైన్. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఇంజిన్ అనేది రిక్వైర్ పడుతుంది అనమాట పుష్ ద ట్రైన్ పుష్ చేయడానికి. దీస్ ఆర్ స్టీపర్ గ్రేడియంట్ దెన్ రూలింగ్ గ్రేడియంట్. సో స్టీప్గా ఉన్నప్పుడు ఇంకా రూలింగ్ గ్రేడియంట్ కంటే మనకి ఎక్స్ట్రాగా ఏదో పడుతుంది. కాకపోతే మనకి లాస్ట్ టైం ఇందాక చూసినట్లుగా మొమెంటమ్ గ్రేడియంట్లో మొమెంటమ్ అనేది మనకి యూజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే పుషర్ గ్రేడియంట్కి ఎక్స్ట్రా ఇంజిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట హాల్ చేయడానికి. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మోస్ట్లీ హెవీ కట్టింగ్స్ ఉన్న మౌంటైన్స్ దగ్గర అండ్ అలానే ట్రాక్ లెంత్ రెడ్యూస్ చేయాలి అన్న ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం స్టేబర్ గ్రేడియంట్స్ని వాడతాం. ఏ పుషర్ గ్రేడియంట్ ఆఫ్ 1/37 ఆన్ వెస్టర్న్ ఘాట్స్ విత్ బ్రాడ్ గేజ్ ట్రాక్ ఈస్ ప్రొవైడెడ్. వెస్టర్న్ ఘాట్స్లో 1/37తో బ్రాడ్ గేజ్ లెంత్ మీద గ్రేడియంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే ఏంటి, ఇది 37 మీటర్స్ అండ్ ఇది 1 మీటర్స్. సో ఈ విధంగా వెస్టర్న్ ఘాట్స్లో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డార్జిలింగ్ రైల్వే నారో గేజ్ రూలింగ్ గ్రేడియంట్ ఆఫ్ 1/25 ఈస్ ప్రొవైడెడ్. డార్జిలింగ్ రైల్వేలో 1/25తో నారో గేజ్ ప్రొవైడ్ చేశారు రూలింగ్ గ్రేడియంట్ 1 మీటర్ 25 మీటర్స్. సో ఈ విధంగా మనకి పుషర్ గ్రేడియంట్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. నెక్స్ట్ స్టేషన్ యార్డ్ గ్రేడియంట్. స్టేషన్ యార్డ్ గ్రేడియంట్ ఈస్ ద మినిమం గ్రేడియంట్ ప్రొవైడెడ్ ఇన్ స్టేషన్ ఫర్ ఈజీ డ్రైనింగ్ ఆఫ్ వాటర్. మోస్ట్లీ స్టేషన్ యార్డ్ గ్రేడియంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈజీ డ్రైనింగ్ ఆఫ్ వాటర్ కోసం యూజ్ చేస్తాం. సో ఇది సింపుల్గా టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ గురించి. ఫస్ట్ సో ఇప్పుడు దాకా చూసిన గ్రేడియంట్స్ ఏంటి, రూలింగ్ గ్రేడియంట్ ఫస్ట్ది. రూలింగ్ గ్రేడియంట్ ఏంటి,
ద స్టీపెస్ట్ గ్రేడియంట్ దట్ కెన్ బి ప్రొవైడెడ్. సో అది రూలింగ్ గ్రేడియంట్. నెక్స్ట్ మొమెంటం గ్రేడియంట్. మొమెంటం గ్రేడియంట్ ఈస్ ద స్టీపెస్ట్ గ్రేడియంట్ దాన్ ద రూలింగ్ గ్రేడియంట్. రూలింగ్ గ్రేడియంట్ కంటే స్టీపెస్ట్ గ్రేడియంట్. కానీ దీనికి ఇదే రూలింగ్ గ్రేడియంటే స్టీపెస్ట్ కదా, దీన్ని ఎలా స్టీపెస్ట్ అంటామంటే ఇక్కడ మొమెంటం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫాలింగ్ గ్రేడియంట్ ముందు రావడం వల్ల మొమెంటం అనేది ప్రొడ్యూస్ అవుతుంది అండ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ గ్రేడియంట్ వచ్చినప్పుడు స్టీపెస్ట్గా ఉన్నా సరే ద మొమెంటం యూజెస్ ఫర్ ద ట్రైన్. నెక్స్ట్ పుషర్ గ్రేడియంట్. పుషర్ గ్రేడియంట్లో ఏంటి అని అంటే ఇక్కడ మనకి మొమెంటం స్పీడ్ ఎలా యూజ్ అయిందో ఇక్కడ పుషర్ గ్రేడియంట్లో మనం ఎక్స్ట్రాగా ఇది రైజింగ్ గ్రేడియంట్ అనుకుందాం. సో పుషర్ గ్రేడియంట్లో మనకి ఎక్స్ట్రా ఇంజిన్ అనేది రిక్వైర్ అవుతుంది అనమాట. సో అది పుషర్ గ్రేడియంట్. అండ్ స్టేషన్ యార్డ్ గ్రేడియంట్. స్టేషన్ యార్డ్ గ్రేడియంట్ ఏంటంటే మనకి మోస్ట్లీ డ్రైనేజ్ ఆఫ్ వాటర్కి యూజ్ అవుతుంది. సో అది స్టేషన్ యార్డ్ గ్రేడియంట్. దీస్ ఆర్ ద 4 types ఆఫ్ గ్రేడియంట్. సో వీడియో మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలానే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.